ఏపీలో అంగన్వాడీల సమ్మె 41 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో అనంతపురం జిల్లాలో అంగన్వాడీలు రాస్తారోకోలు నిర్వహించారు. నిరసనలో భాగంగా తపోవనం సర్కిల్ 44వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు దాదాపుగా సమ్మె చేయబట్టి 40 రోజులు అవుతుంది. ఈ రోజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాలేదు కాబట్టి ఈరోజు ఏదైతే అనంతపురం నగరంలోని ప్రధాన జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి హైదరాబాద్ టు బెంగళూరు పోయే రహదారి పైన భారీ ఎత్తున పెద్ద ఎత్తున అంగన్వాడీలో వచ్చేసి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ చూసామంటే దాదాపుగా వీళ్ళు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రధాన నాయకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు బలవంతంగా జీప్లో కూడా వేసుకునేసి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంగన్వాడీలు అయితే ప్రతిఘటన అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. అక్క చెప్పండి, ప్రభుత్వం వచ్చేసి దిగి రాలేదు, ఈరోజు రాస్తారోకో చేస్తున్నారు. ఇక మీదట భవిష్యత్తులో ఇంకా ఎటువంటి నిరసనలు తెలియజేసే అవకాశం ఉంది? ఇప్పటికీ రాష్ట్ర కేంద్రంలో 12 మంది ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. ఈ మొండి వైఖరి విడనాడి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్స్ కొన్నిటినైనా అమలు చేయమని అంగన్వాడీ టీచర్స్గా మేము ఐద్వాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాస్తారోకోలో పాల్గొంటున్నాము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు మాత్రము జూన్లోనో మేలోనో చెప్తున్నారు, కొద్ది రోజులు ఆగండి అని చెప్పి. కొద్ది రోజులు కాదు, దాదాపు 40 రోజుల పాటు ఈరోజు సమ్మె చేస్తుంటే సమ్మెను నీరుగార్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తూ ఉంది. సమ్మెను నీరుగార్చే విధంగా చేస్తే మాత్రం రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఐద్వాగా ఓకే, ఇది వీళ్ళు చెప్తున్నది. ఇంకా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాదు లేండి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల తర్వాత మీకు పెంచుతామని చెప్తున్నారు. నమ్మే పరిస్థితి ఉంది? జీవో విడుదల చేయాలా, జీవో విడుదల చేయకుండా ఉత్తమ మాటలు చెప్తే మాతో కాదు. కాబట్టి ప్రభుత్వం జీవో విడుదల చేసి తర్వాత పెంచుతామంటే మేము ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు, ఉత్తమ మాటలు చెప్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మేము వినే ప్రసక్తి లేదు. కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా చేతుల్లో ఆచరణలో లేదు. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి రాస్తారోకోలు కార్యక్రమానికి పిలిపివ్వడం చేసి ప్రభుత్వం దిగి రాకపోతే, ప్రభుత్వం చర్చలు జరిపి జీవో ఇవ్వకపోతే ఇంకా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం తప్ప ఈ ఉద్యమాన్ని అణచే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆగదు. బంతిని నేల కొడితే ఎంత పైకి ఎగురుతుందో ఉద్యమం కూడా అంత పైకి ఎగురుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు చెప్పండి, ఉషాశ్రీ సార్ అని చెప్తోంది మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తాము, ఇప్పటికైతే మానుకోండి, జూన్ జూలైలో పెంచే ఏర్పాటు చేస్తామనేసి ఆమె చెప్తోంది. మీరు నమ్మే పరిస్థితి ఉందా? ఎట్టి పరిస్థితులు నమ్మడానికి వీల్లేదు. ఉషాశ్రీని పరిస్థితే బాగాలేదు. ఆమె ఈరోజు కళ్యాణదుర్గం కాకుండా పెనుగొండకు మార్చాలి, ఆమె గెలుస్తారని కూడా నమ్మకం లేదు. వైసీపీ ప్రభుత్వం మరో వస్తుందని కూడా లేదు. ఎందుకంటే 40 రోజుల పాటు న్యాయమైన సమస్యలు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి హామీని అమలు చేయమని ఆయన తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడిచ్చాడు వేతనాలు? ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు 40 రోజులైనా 106,000 మంది పైగా మహిళలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు కూడా మాట్లాడని పరిస్థితి ఏర్పడుతుంది. నోరు మూసే ఒకవైపు మీరు ఏం మాట్లాడుతుంటే చర్చల పేరుతో కాలయాపన చేశారు తప్ప 6 సార్లు చర్చలు చెప్పారు. 11 డిమాండ్లు 10 డిమాండ్ ఆమోదించామన్నారు. అసలైన కీలకమైనటువంటి డిమాండ్ మాత్రం ఆమోదించుకోకుండా మనిషికి వెన్నుముక్క ఏ రకంగా ఆరోగ్యంగా ఉండాలి ఉంటుందో ఎన్నుముక్క ఆ రకమైన వేతనాల దాంట్లో మాత్రం పెంచడంలో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మాత్రం ఈరోజు రాస్తారోకోల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఇంకా అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని బంధుకైనా వెళ్తాం. నువ్వు నిజంగా ఈరోజు సామాజిక బాధ్యత అదే రకంగా అంబేద్కర్ మీద గౌరవం ఉందంటే ఈరోజు విగ్రహావిష్కరణ చేస్తే సరిపోదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు కావాల్సినటువంటి న్యాయమైన హక్కులు చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అది ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి ఆచరణ తేలాలి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి, లేకపోతే సీఎట్గా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్చల పేరిట కాలయాపన చేస్తుంది, ఇలా అంగన్వాడీలు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాయో, ఏదైతే ఆర్థికపరమైన డిమాండ్ ఉందో అదైతే నెరవేర్చే ప్రయత్నం చేయట్లేదు. ఉషాశ్రీ శరణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొనాలి, ఆమె కూడా సమస్యలు వివరించే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రికి. లేని ఎడల ఉరవకొండలో ఇంతలో జరిగే సభని కూడా ముఖ్యమంత్రి సభని కూడా అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మా డిమాండ్స్ అయితే నెరవేర్చే వరకు మా ప్రాణత్యాగాలైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజయ్ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్.